ఇది మా కోడలు పిల్ల. హాయ్ చెప్ప. హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. తిరుపతికి వచ్చాం కదా, సండే రోజు మేము పొంగల్ పెడుతున్నాం అనమాట. కట్టపుట్టాలమ్మ అనేసి గ్రామ దేవత. సో మేము అనుకున్నవన్నీ నెరవేర్చింది. ఇంకా మొక్కుబడి ఉండేదన్నమాట, మేకపోతుని ఇవ్వాలని. సో మేమందరూ కలిసి అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికే వస్తూ ఉన్నారు, మా అన్న వదినలు వాళ్ళంతా. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము, రీచ్ అయ్యాము ఇప్పుడే. ఇది వచ్చి మా ఊరికి ఇంకా తిరుపతికి మధ్య రోడ్లో ఉంటుంది అనమాట, కరకంబాడి దగ్గర. కట్టపుట్టాలమ్మ అని అంటారు. సో ఆ దేవతకి మేము మొక్కుకున్నాం అనమాట. ముందు మేము ఆల్రెడీ తిరుపతిలో ఉన్నాం కదా, సో అప్పుడు ఇంకా అందరూ కలిసి వెళ్ళి మొక్కు తీర్చుకుంటున్నాము. శ్రీ 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 కట్టపుట్టాలమ్మ కరకంబాడి దగ్గర అనమాట. సో ఇంకా మా మామయ్య ఆల్రెడీ ముందు వెళ్ళారు అక్కడికి, ఇంకా మేము వెళ్తూ ఉన్నాం. ఇంకా తను వచ్చి నాగభూషణ, మా పెద్ద ఆడబిడ్డ అనమాట, మా హస్బెండ్కి అక్క. సో తను వచ్చి చెల్లి అనమాట. సో మేమంతా కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, ఇంకా చిన్నగా అందరూ వచ్చి యాడ్ అవుతారు. చాలా పవర్ఫుల్ దేవత అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు ఇక్కడ పొంగల్ పెడుతూ ఉంటారు, వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉంటాము. ఇంకా ఈసారి మేము పెడుతూ ఉన్నామన్నమాట. మేము దేవతకి పొంగల్ పెట్టిన వెంటనే మాకు ఒక ఆవిడ వచ్చారు. అక్కడ ఉన్న ఆవిడ వచ్చి మీకు చాలా మంచి దేవత అనుగ్రహం ఉంది అని చెప్పారనమాట. సో చాలా హ్యాపీ అయింది. సో ఇంక ఇప్పుడే పొంగల్ కోసం అన్నీ నేను ఇంటి దగ్గర నానబెట్టుకొచ్చాను. ఇక్కడ పొయ్యిలు ఉంటాయన్నమాట, ఇక్కడే మనము పొంగించాలి. ఇంకిప్పుడే మా చిన్ను, కావ్య, మా అన్న, వదిన అందరూ వచ్చారనమాట, జున్ను కూడా. సో వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. హ్యాపీగా ఉంటాం అనమాట మేము ఎప్పుడు కలిసినా కూడా. ఈసారి మేము అసలు వంట మనిషిని కూడా పెట్టుకోలేదు, మేము అందరూ కలిసి మేమే వంట చేసి మేమే పిల్లలకి అందరికీ పెట్టి తినాలనుకుంటున్నాం అనమాట. ఏ ఫంక్షన్ అయినా సరే మేమంతా కలిసి మెలిసి చాలా హ్యాపీగా జరుపుకుంటాము. తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకా బాగా కలిసేవాళ్ళం అనమాట. బెంగళూరుకి వచ్చేసాక కొంచెం దూరం అయిపోయాము. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు కలవడం లాంటివి చేస్తాం అనమాట. ఇంకా మేము పొంగల్ తయారు చేస్తాం. పిల్లలంతా కూడా గేమ్స్ అవి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా తను వచ్చి మా చిన్న ఆడబిడ్డ. ఇక్కడ వచ్చి అమ్మవారికి తలిగి వేస్తాం అనమాట. తెచ్చినటువంటి పిండి దీపం కానీ పసుపు కుంకుమ అంతా కూడా అక్కడేసి లోపల దేవత దగ్గర మనం చీర సారె అవన్నీ పెట్టిస్తారనమాట. ఇంకా ఇది వచ్చి నా కొడలు వచ్చేసింది, తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వంటలు రెడీ చేస్తున్నాము. చికెన్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాము. సండే కదా, స్పెషల్స్ బిర్యానీ అన్నీ కూడా. ఇంకా మా వదిన, ఆడబిడ్డలు, మా పెద్ద బిడ్డలు ఇంకా తను వచ్చి మా తోడి కోడలు, వీళ్ళంతా కలిసి గారెలు వేస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలు ఇంకా వాళ్ళంతా మా మామ చికెన్ బాగా ఎవరు ఇప్పుడు వచ్చినాడు. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలంతా కూడా
బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. తను మా అక్క, మీకు తెలుసు కదా, అక్క, నేను, కోడలి పిల్ల, ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. సో తను చూడండి ఫస్ట్లో హాయ్ చెప్పింది, మళ్ళీ ఇప్పుడు బాయ్ చెప్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. మేమంతా కూడా వంటలు చేసి పొంగళ్ళు అందరు జనాలతో కలిసి బాగా ఎంజాయ్ చేసేసాము. ఇంకా పిల్లలంతా కూడా అటువైపు పెరట్లో ఆడుకుంటున్నారు, చూపిస్తాను రండి. చూడండి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. బాగా అది బావా బావా అని పిలుస్తుంది. మా ఉచిత్కి అయితే చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట. ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మేము రాఖీ పండుగ రాఖీ కట్టించుకున్న తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోవాలి. సో బాగా అలసిపోయామన్నమాట. వేరుశనక్కాయలు ఉంటాయి కదా, సో అవి ఉడకబెడితే తింటూ ఉన్నాము అందరూ కలిసి. బాగా రిలాక్స్ అయ్యాం పెరట్లో ఈవినింగ్. ఇంకా నెక్స్ట్ డే బెంగళూరు వెళ్ళడానికి బ్యాగులన్నీ సర్దాలి. సో అలాగా మేము సబ్స్క్రైబ్ చేయండి. ఆ విలేజ్కి వెళ్ళిన తిరుపతి బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. మా పెరట్లో కాయలు, సో కిచిల్కాయ అంటాం కదా, ఊరగాయలు అవి చేసుకుంటున్నాం, దెబ్బకాయ అంటాం అని. సో ఇలాగా హ్యాపీగా